కాల్మనీపై చర్చకు పట్టుబడితే ప్రభుత్వం తమను అన్యాయంగా సస్పెండ్ చేసిందన్నారు వైసీపీ ఎమ్మెల్యేలు రామలింగేశ్వరరావు, శివప్రసాద్ రెడ్డి. అధికార పార్టీకి చెందిన మంత్రి, ఎమ్మెల్యేలకు కాల్మనీ నిర్వాహకులతో సంబంధాలున్నాయన్నంటున్న వైసీపీ ఎమ్మెల్యేలతో మా ప్రతినిధి అగస్త్య ఫేస్ టు ఫేస్. సభలో నుంచి ఇద్దరు వైసీపీ సభ్యులను సస్పెండ్ చేస్తూ సభ మోషన్ మూవ్ చేసింది. ప్రస్తుతం ఇద్దరు సస్పెండ్ అయిన సభ్యులు ప్రస్తుతం మనతో ఉన్నారు. సార్ చెప్పండి, మిమ్మల్ని సభలో నుంచి సస్పెండ్ చేశారు. ఇంతకు ముందు కూడా స్పీకర్ వార్నింగ్ ఇవ్వడం జరిగింది, ఆ తర్వాత మిమ్మల్ని సస్పెండ్ చేశారు. ఏ విధంగా చూస్తున్నారు మీ సస్పెన్షన్? ఈరోజు ఇష్యూ ప్రాముఖ్యత దృష్ట్యా రాష్ట్ర రాజధాని, రాష్ట్ర నడిబొడ్డులో ఒక మహిళలపైన తీవ్రమైన వేధింపులకు గురైన మహిళలపై తీవ్రమైన వేధింపులకు గురైతే ఆ ఇష్యూని డైల్యూట్ చేయడం కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో చిన్న చిన్న వ్యాపారులపైన దాడులు చేసి ఏదో వైసీపీ వాళ్ళు ఉన్నారు, కమ్యూనిస్టులు ఉన్నారని చెప్పేసి అసెంబ్లీలో కనీసం చర్చించకుండా ఏదో ప్రకటన చేస్తాడట చంద్రబాబు నాయుడు ప్రకటన చేసిన తర్వాత చర్చకి ఏముంటుంది, ఇంకా మాట్లాడడానికి ఏముంటుంది? కనీసం శాసనసభ ప్రతిపక్ష నాయకుడికి 2 నిమిషాలు కూడా మాట్లాడే అవకాశం లేకుండా వీళ్ళు ఈ సభను నడిపిస్తున్నారంటే ఈరోజు సస్పెండ్ చేసినందుకు మేమేం ఫీల్ అవ్వట్లేదు. ఎందుకు ఫీల్ అవ్వట్లేదంటే ఒక బాధ్యత గల శాసనసభ్యుడిగా నేను ఒక మహిళల సమస్యలపై ఎంత దారుణంగా ఈ టీడీపీ నాయకులు, ఒక ఎమ్మెల్సీ ఇన్వాల్వ్ అయి ఉన్నాడు, ఒక ఎమ్మెల్యే ఇన్వాల్వ్ అయి ఉన్నాడు, ఒక మంత్రి ఇన్వాల్వ్ అయి ఉన్నాడు. అత్యంత దారుణంగా 200 సీడీలు దొరికితే వాళ్ళ మీద కనీస చర్య తీసుకోకుండా రాష్ట్ర వ్యాప్తంగా చిన్న చిన్న వడ్డీ వ్యాపారుల మీద దాడులు చేసి ఆ ఇష్యూను డైల్యూట్ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నం చేస్తుంది. ఈ చంద్రబాబు నాయుడు తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నాడు. ఈ ఇష్యూలో చంద్రబాబు నాయుడు డబ్బు కూడా ఉంది. చంద్రబాబు నాయుడు తన డబ్బుని 12 రూపాయల వడ్డీకి, 20 రూపాయల వడ్డీకి తిప్పుకుంటూ 8 నెలలకే డబల్ అయిపోయే విధంగా, 8 నెలలకు 9 నెలలకు డబల్ అయిపోయే విధంగా తన కొడుకు కూడా ఈ అక్రమ సంపాదనలో భాగస్వాములై ఉన్నారు. లేకపోతే కఠినంగా ఈ శాసనసభ్యుడి మీద, ఎమ్మెల్సీ మీద కఠినంగా చర్య తీసుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. రాష్ట్రంలో ఉండే మహిళలకు సంబంధించిన ధనమాన ప్రాణాలకు ఇబ్బంది జరుగుతూ ఉంటే అంతకంటే ప్రధానమైన సమస్య ఏముంది రాష్ట్రంలో అడుగుతూ ఉన్నాం మేము. మహిళల యొక్క మానాన్ని దోచుకుంటూ ఉంటే, పేద వర్గాలకు సంబంధించిన మహిళల యొక్క ఆస్తులను కాజేస్తూ ఉంటే, అధిక వడ్డీల పేరుతో వారిని ఇబ్బందులు పెట్టి అవమానం చేస్తూ ఉంటే ఆ చర్చ చేయడానికంటే ముఖ్యమైన సమస్య ఈ రాష్ట్రంలో ఏదైనా ఉందని మేము అడుగుతూ ఉన్నాం. అది మీరు చర్చ చేయండి అని అడిగితే ఎందుకు చర్చ చేయకుండా తప్పించుకుంటూ ఉంటున్నారు? స్టేట్మెంట్ ఇస్తామంటున్నారు. స్టేట్మెంట్ ఇస్తే క్లారిఫికేషన్ మాత్రం మాకు అవకాశం ఉంటుంది. 1 నిమిషం మాట్లాడతారు. అది కాదు. ఇందులో తెలుగుదేశం పార్టీ సంబంధించిన ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎమ్మెల్సీలు ఉన్నారు, ప్రధానమైన నాయకులు ఉన్నారు. ఈ ఎమ్మెల్యేల మంత్రుల యొక్క డబ్బు కూడా అందులో ఇన్వాల్వ్ అయ్యింది. అవన్నీ చర్చ చేస్తే బయటకు వస్తుంది, ఎక్కడ ఇలా బండారం బయటపడుతుందని చెప్పి ప్రతిపక్ష పార్టీకి చర్చకు అనుమతి ఇవ్వకుండా ఉండారు. మేము సస్పెన్షన్ ఎందుకు మాకేం బాధ లేదు. ఈ రాష్ట్రంలో ఆడబిడ్డల యొక్క ధనమాన ప్రాణాలను కాపాడడానికి, వాళ్ళ అవమానాల నుంచి కాపాడేదాని కోసం, అసెంబ్లీలో చర్చ చేసేదాని కోసం వాళ్ళ తమ్మునిగానో అన్నగానో మేము సస్పెన్షన్ కావడం అనేది గౌరవంగానే స్వీకరిస్తున్నాం. 1 రోజు 2 రోజులు సస్పెన్షన్ కాదు, 3 సంవత్సరాలు బహిష్కరణకు గురి చేసినా కూడా దాన్ని మేము గౌరవంగానే స్వీకరిస్తాం. 100% మా సస్పెన్షన్ ఎత్తివని చెప్పి విజ్ఞప్తి చెయ్యను, క్షమాపణ చెప్పను. ఇది నేను చాలా గౌరవంగా స్వీకరిస్తా ఉన్నా. ఈ రాష్ట్రంలో మహిళల యొక్క మానానికి సంబంధించిన సమస్య, వారి ప్రాణానికి, గౌరవానికి సంబంధించిన సమస్య, దానికోసం పోరాటం చేసే నేపథ్యంలో సస్పెన్షన్ అయిందని వాళ్ళ తమ్మునిగా, అన్నగా నేను గౌరవంగా స్వీకరిస్తానా. నేను తప్పు చేయలేదు, క్షమాపణ చెప్పము. తర్వాత స్పీకర్ని కూడా విజ్ఞప్తి కూడా చెయ్యము. ఎటువంటి తప్పు చేయలేదని, స్పీకర్ను క్షమాపణ కోరాల్సిన అవసరం లేదని, సస్పెన్షన్ని చాలా గౌరవంగా స్వీకరిస్తున్నామని సస్పెండ్ అయిన ఇద్దరు వైసీపీ ఎమ్మెల్యేలు చెప్తున్నారు. కెమెరామ్యాన్ మహేష్తో అగస్త్య, హెచ్ఎం టీవీ, ఏపీ అసెంబ్లీ.